హాయ్ అండి, వెల్కమ్ టు నిశీది కథలు. ఈ ఛానల్లో మీరు ఎంతగానో ఇష్టపడే హర్రర్ అండ్ థ్రిల్లర్ స్టోరీస్ వస్తాయండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ అందించండి. మీ సపోర్ట్ ఉంటే మంచి మంచి స్టోరీస్ మేము ముందుకు తీసుకురావడానికి మేము కూడా ఎంతో కృషి చేస్తాము. ఇంకా స్టోరీలోకి వెళదాం. దేవీపుత్రుడు పార్ట్ 4. ఎవరి అమ్మాయి? ఆ కార్ ఆ అమ్మాయిదైతే అది నీ దగ్గరికి ఎందుకు వచ్చింది అని అయోమయంగా అడిగింది సుశీల. ఆ అమ్మాయి ఫాస్ట్గా డ్రైవ్ చేస్తూ ఈ కార్ పక్క నుండి రాసుకుని వెళ్ళాను. దానివల్ల కార్కి కూడా పెద్ద డ్యామేజ్ ఏమీ అవ్వలేదు. ఏదో జస్ట్ ఇలా రాసుకుంది. అది కార్ సైడ్ ఉన్న చిన్న గీతని చూపిస్తూ, ఇదిగో దీనికోసం ఆ అమ్మాయి నా కార్ని చేసి మరీ ఆపి ఆ కార్ కీస్ నా చేతిలో పెట్టి తనకి కొత్త కార్ కొనిచ్చి ఈ కార్ తీసుకువెళ్ళాలని చెప్పి నా కార్ తీసుకువెళ్ళిపోయింది అని జరిగింది చెప్పాడు నందన్న. ఆ మాటకి ఆశ్చర్యపోతూ, ఆ అమ్మాయి అంత పని చేస్తే నువ్వేమీ అనలేదా? కోపంగా అడిగింది సుశీల. ఏమంటాను, అది పబ్లిక్ ప్లేస్, పైగా చుట్టూ జనం చూస్తున్నారు. అక్కడ నేను ఏదైనా మాట్లాడితే అది వైరల్ అయిపోతుందని మూసుకుని ఆ అమ్మాయి కారు వేసుకుని ఇంటికి వచ్చాను అని అన్నాడు నందన్. పోనీలే, నీ కారు ఎలాగో చూడడానికి అంత బాగోదు, కానీ ఈ కారు చూడు ఎంత ముద్దుగా ఉందో. ఆ కారు వదిలేసి ఈ కారు మనం ఉంచేసుకుందాం సంబరపడుతూ చెప్పింది సుశీల. ఆ మాటకి షాక్ అయి, ఏంటి ఉంచుకునేది? నది స్పోర్ట్స్ కార్ మా, పైగా స్పెషల్ ఎడిషనల్ కార్. అది కావాలని నాకు నచ్చినట్లు డిజైన్ చేయించుకున్నాను. ఆ కార్ కాస్ట్లో సగం ఉండదు ఈ కార్ అని అన్నాడు నందన్. ఈసారి షాక్ అవ్వడం సుశీల వంతయింది. ఆ అమ్మాయి ఎవరో చెప్పినానా? మీ నాన్నతో చెప్పి దాన్ని అంతు చూస్తాను ఆవేశంగా అంది సుశీల. హా, ఎవరో శివజ అంట, ఎస్టీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్కి CEO అట అని అన్నాడు నందన్. ఆ పేరు వినగానే గుండెలో రాయి పడడంతో, ఏంటి శివజానా అని అప్రయత్నంగానే అంది సుశీల. అవును అని ఆమె మొహంలో మారిన ఫీలింగ్ చూసి, నువ్వేంటి ఆ పేరు వినగానే కరెంట్ షాక్ కొట్టిన కాకిలా అలా బిగిసిపోయావు? కొంపతీసి నీకు ఆ మిస్ పొగరు తెలుసా అని అడిగాడు నందన్. ఆ మాటకి ఉలిక్కిపడి, ఆహా నాకు తెలీదు, అయినా మిస్ పొగరు ఎవరో ఏంటో నాకెలా తెలుస్తుంది? నాకేం తెలీదు అని తడబడుతూ చెప్పి, ఇప్పుడు ఆ మిస్ పొగరుతోనే నీ పెళ్ళి అని నీకు చెప్తే కన్ఫామ్గా నువ్వు నన్ను చంపైనా సరే ఈ పెళ్ళి ఆపేస్తావు. అందుకే ఈ నిజం నీకు చెప్పకుండా దాస్తున్నా కన్నా నన్ను క్షమించరా అని మనసులో అనుకుంటూ పిచ్చి చూపులు చూస్తూ ఉంది సుశీల. నందర్ మాత్రం ఆమె ఫేస్లో మారిన ఫీలింగ్స్ గమనించకుండా ఆమె చెప్పింది గుడ్డిగా నమ్మేసి, అందుకే మమ్మీ నాకు ఈ ఫీల్డ్లో ఉన్న అమ్మాయిలు నచ్చరు, అయినా నేను చేసుకునే అమ్మాయి గురించి నాకు కొన్ని కలలు ఉన్నాయి అని అన్నాడు నందన్. ఆ మాటతో అతన్ని వింతగా చూస్తూ, ఏంటి నాన్న ఆ కలను అని అడిగింది సుశీల. ఆమె అలాగా అడగడంతో 2 అడుగులు ముందుకు వేసి, కలల లోకంలో విహరిస్తూ, ముందు నేను ఒక అమ్మాయిని చూసి ఆ తర్వాత కొన్నాళ్ళు ఆమెతో ట్రావెల్ చేసి ఆ అమ్మాయి నాకు సెట్ అవుతుంది అని నాకు అనిపిస్తే అప్పుడు పెళ్లి చేసుకుంటాను. అంతేకాని నీకోసమో మీ ఆయన కోసమో ముక్కు మొహం తెలియని అమ్మాయి మెడలో నేను తాళి కట్టలేను అని అన్నాడు నందన్. అతను చెప్పిందంతా విని తల కొట్టుకుని, సినిమాల్లో నటించి అలాగే జీవితంలో జరగాలి అని అనుకుంటూ ఉన్నాడు పిచ్చి నా కొడుకు అని మనసులో అనుకుంటూ 2 నిమిషాలు ఆలోచించి, నువ్వు చెప్పింది బాగానే ఉంది నాన్న, కానీ నేను చెప్పేది కూడా ఒకసారి ఆలోచించు అని అంది సుశీల. అసహనంగా ఆమెని చూస్తూ, చెప్పు అని అన్నాడు నందన్. నువ్వు ఎవరో ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి. ఇదైతే తప్పదు. అది ఇప్పుడైనా సరే లేక తర్వాత అయినా సరే, అవునా అని అడిగింది సుశీల. అవును, కానీ దానికి కొంచెం ప్రాసెస్ ఉంది అని అన్నాడు నందన్. ఆ ప్రాసెస్ వేరే ఎవరో అమ్మాయితో చేసే బదులు ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుని ఈ అమ్మాయితోనే చేయి. తాళి కట్టేటప్పుడు ఆ అమ్మాయిని చూడు, ఆ తర్వాత ఎలాగో హనీమూన్ ఏర్పాటు చేస్తారు కదా, అలా ఆ అమ్మాయితో నీకు కావలసినంత దూరం ట్రావెల్ చేయి. ఆ తర్వాత ఎలాగో ఆ అమ్మాయి నీకు నచ్చి తీరుతుంది కదా నానా అని అంది సుశీల. చంపేసేలా ఆమెను చూసి,
బావిలోకి దూకిన తర్వాత చస్తేనే బ్రతికితేనే ఒకరి ప్రాణం మీదకైతే వస్తుంది కదా అన్నట్లుంది నువ్వు చెప్పేది అని అన్నాడు నందన్నం. ఇక అతను ఎంత చెప్పినా వినడు అని అర్థమవడంతో, సరే నాన్న, ఎంత చెప్పినా కూడా నీ నిర్ణయం మార్చుకోను అంటే ఇక నేను నిన్ను ఫోర్స్ చేయను. నీ జీవితం నీ ఇష్టం. నేను ప్రతి విషయంలోనూ నిన్ను సపోర్ట్ చేస్తూ మీ నాన్నగారి మాట పట్టించుకోలేదు. కానీ ఇప్పుడైతే ఆయనకి గౌరవం ఇవ్వాలి అనుకుంటున్నా. అందుకే ఆయనతో పాటే నా శవాన్ని కూడా మన సొంత ఊరు కోరుకల్లులోనే దహనం చెయ్యి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది సుశీల. ఆ మాటతో షాక్ అయ్యాడు నందన్. ప్రతి విషయంలోనే తనకి సపోర్టుగా ఉండి తనకి ధైర్యాన్ని ఇచ్చే తన తల్లి ఈరోజు ఇలా మాట్లాడడంతో ఏం చేయాలో తెలియక తల పట్టుకున్నాడు నందన్. కుంటుకుంటూ శివజ గది వరకు వచ్చి ఆ గది తలుపు ముందు నిలబడి, దేవుడా, మా వాడు చేస్తున్న పూజలు ఫలించి ఆ పూజల కోసమైనా నన్ను కరుణించి మా అక్క చేతిలో నిన్ను దెబ్బలు తినకుండా ఈ గది నుండి బయటకు వచ్చేటట్లు చూడవయ్యా. అలా చేస్తే మా వాడి చేత నీ గుడిమెట్లు అన్నీ మోకాళ్ళతో ఎక్కిస్తాను అని దండం పెట్టుకుని మెల్లిగా గది డోరు తీసింది దివిజ. అక్కడ నేల మీద యోగా మ్యాట్ వేసుకుని దాని మీద కూర్చుని తన కోపాన్ని కంట్రోల్ చేసుకోవడానికి మెడిటేషన్ చేస్తూ ఉంది శివజ. అది చూసి, అక్క, ఈ టైంలో మెడిటేషన్ చేస్తుంది అంటే చాలా కోపంగా ఉండి ఉంటుంది. ఇప్పుడు తనతో ఎలా మాట్లాడాలి అని అనుకుంటున్న దివిజకి, ఏంటి, తాతయ్య తరపున మాట్లాడడానికి నువ్వొచ్చావా అన్న శివజ మాట వినిపించింది. దాంతో కళ్ళు పెద్దవి చేసి అసలు డోర్ సౌండ్ కూడా రాకుండా చాలా మెల్లిగా లోపలికి వచ్చాను. అయినా కూడా నేను వచ్చాను అని అక్క కనిపెట్టేసింది. అంటే అక్క కళ్ళు మూసుకుని కూడా చూడగలదా అని మనసులో అనుకుంటూ తన డౌట్ క్లియర్ చేసుకోవడానికి కళ్ళు మూసుకుని ఉన్న శివజ ముందు తన చేతులు ఊపుతూ ఉంది దివిజ. ఆమె చేతికి ఉన్న డైమండ్ బ్రాస్లెట్ చేసిన శబ్దానికి కళ్ళు తెరిచి చూసి, నేను మూసుకున్నది కళ్ళు మాత్రమే, చెవులు కాదు. అయినా ఒక మనిషి రాకని గుర్తించాలి అంటే మనం వాళ్ళని చూడనవసరం లేదు, వాళ్ళ ప్రజెన్స్ని ఫీల్ అయితే చాలు అని అంది శివజ. ఆమె చెప్పింది ఏమీ అర్థం కాక అయోమయంగా చూస్తూ, అలా ఎలా సాధ్యం అక్క అని అడిగింది దివిజ. పైకి లేచి అప్పటి వరకు తను కూర్చుని ఉన్న యోగా మ్యాట్ని ఫోల్డ్ చేసి కబోర్డ్లో పెడుతూ, నువ్వు బాడీకి స్ప్రే చేసుకున్న పర్ఫ్యూమే నువ్వు నా గదిలోకి రావడాన్ని నాకు తెలియచేసింది అని అంది శివజ. దాంతో దీర్ఘంగా శ్వాస తీసుకుని వదిలి, ఏం చేద్దామనుకుంటున్నావక్క? కొంచెం ధైర్యం తెచ్చుకుని త్వరగా అక్కడ నుంచి బయటపడాలి అన్న ఉద్దేశంతో అడిగేసింది దివిజ. నా డెసిషన్ ఆల్రెడీ తాతయ్యకి చెప్పాను అని అంది శివజ. నీ డెసిషన్కి తాతయ్య చాలా బాధపడుతున్నారక్క అంది దివిజ. ఆయన బాధపడకూడదు అనే కదా ఇష్టం లేకపోయినా కూడా పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాను. అలా అని నాకు ఇష్టం లేని వాడిని తెచ్చి చేసుకోమంటే ఇట్స్ నాట్ పాసిబుల్ అని అంది శివజ. అసలు సినీ ఇండస్ట్రీలో ఉండే వాళ్ళతో నీకు ప్రాబ్లం ఏంటక్క? అది వాళ్ళ జాబ్. ఎవరైనా తాము చేస్తున్న జాబ్కి 100% న్యాయం చేయాలి అని అనుకుంటారు. అలాగే సినీ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు కూడా అనుకుంటారు. అంతే తప్ప అది మరీ అంత పెద్ద తప్పేమీ కాదు. నువ్వు తప్పు పట్టవలసిన అవసరం ఇండస్ట్రీ ఏమీ కాదు కదా అని అంది దివిజ. కాదు దివి, అది వాళ్ళ జాబ్ కాదు, జీవితం. ఆ జీవితం మొత్తం వారి అభిమానుల కోసం ఆలోచిస్తూ వాళ్ళకి నచ్చినట్లు నటిస్తూ ఇంట్లో ఉన్న వాళ్ళని మర్చిపోతారు. అలాంటి వాళ్ళు నాకొద్దు అని అంది శివజ. సరే అక్క, నువ్వే నిర్ణయం తీసుకున్నది 100% కరెక్ట్ అని నా నమ్మకం. ఈ నిర్ణయాన్ని కూడా నేను అలానే గౌరవిస్తాను. కానీ ఒక్క మాట, అమ్మ చిన్నప్పుడే నానమ్మ చనిపోతే తాతయ్య అమ్మే తన ప్రాణంగా బ్రతికారు. అలాంటి అమ్మని నేను పుట్టి చంపేశాను. అయినా కూడా ఆయన బాధని తట్టుకొని మన కోసం బ్రతుకుతున్నారు. అలాంటి తాతయ్యకి ఏదైనా అయితే మాత్రం మనం తట్టుకోలేము. అది కూడా మన వల్లే అయితే అస్సలు భరించలేము అని అంది దివిజ. అంటే నేను ఈ పెళ్లి చేసుకోకపోతే తాతయ్య చెప్పినట్లు జాతకం నిజమయ్యి నాకు ఏమైనా అవుతుందేమో అని నువ్వు అనుకుంటున్నావా అడిగింది శివజ. లేదక్క,
నువ్వు పెళ్లి చేసుకోకపోతే తాతయ్య నీ గురించి ఆలోచిస్తూ ఎక్కడ తన ప్రాణాల మీదకి తెచ్చుకుంటాడో అని భయపడుతున్నాను చెప్పింది దివిజ. అలా ఏమీ జరగదు దివి, ఈ జాతకాలు అనేవి ఉత్తి ట్రాష్, అలాంటి వాటిని నమ్మకూడదు అని అంది శివజ. ఏమో అక్క, ఈ జాతకాల గురించి నాకు తెలీదు. అయినా నా జాతకమే మంచిదై ఉంటే అమ్మా నాన్న బ్రతికే ఉండేవారు కదా అని అంది దివిజ. అది ఒక యాక్సిడెంట్, దానికి కారణం నువ్వు కాదు దివి. ఈ విషయాన్ని నీకు చాలాసార్లు చెప్పాను, అయినా కూడా ప్రతిసారి అదే మాట ఎందుకు మాట్లాడతావు నువ్వు అని కోపంగా అంది శివజ. ఆ యాక్సిడెంట్కి కారణం నేనో కాదో నాకు తెలియదక్క, కానీ రేపు ఎప్పుడైనా తాతయ్య చెప్పినట్లు నీకేదైనా అయితే మాత్రం నేను ప్రాణాలతో ఉండను అని చెప్పి ఏడ్చుకుంటూ తన గదిలోకి వెళ్ళిపోయింది దివిజ. దానితో ఆలోచిస్తూ అక్కడే కూర్చుండిపోయింది శివజ. కోరిపల్లి గ్రామం. టైం సాయంత్రం 5 గంటలు. ఒక 7 ఆడపిల్లలు అందంగా రెడీ అయ్యి ఒకరి మీద ఒకరు జోకులు వేసుకుంటూ సరదాగా నవ్వుకుంటూ ఎక్కడికో నడుచుకుంటూ వెళ్తున్నారు. అలా వాళ్ళు వెళ్ళటం చూసి, ఏంటి అమ్మాయిలు ఈవేళప్పుడు ఏడకపోతుండారు అని అడిగాడు వాళ్ళకి ఎదురైన ఒక ముసలాయన. యాడికి లేదు తాత, పక్కనే ఉన్న నాగపట్నంలో మా స్నేహితురాలు పెళ్ళి, అక్కడికి వెళుతున్నాము మేమందరం అని చెప్పింది అందులో రాణి అనే అమ్మాయి, ఆ ఊరు అమ్మాయి. అవునా, ఈ ఆడపిల్లలందరూ మన ఊరు వాళ్ళేనా? అనుమానంగా వాళ్ళందరినీ చూస్తూ అడిగాడు తాత. కాదు తాత, వాళ్ళు మన చుట్టుపక్కల ఉన్న ఊళ్ళు వాళ్ళు, పెళ్ళికి వెళ్ళడానికి మా ఇంటికి వచ్చారు అని చెప్పింది రాణి. సరే కానీ నాగపట్నం అంటే అడవి దారిలో పోవాలి కదా, త్వరగా వెళ్ళండి, మళ్ళీ చీకటి పడినది అంటే మీకు వెళ్ళేందుకు కష్టమవుతుంది అని అన్నాడు తాత. అలాగే తాత, మేము త్వరగా వెళ్ళి త్వరగా వచ్చేస్తాం అని నవ్వుతూ చెప్పింది రాణి. ఏంటి పిల్ల నువ్వనేది, రాత్రికి వచ్చేస్తారా? వద్దు తల్లి, వెళ్ళి రేపు పొద్దున్నే రండి. ఎట్టి పరిస్థితుల్లోనూ రాత్రి 11 గంటలు దాటాక అడవిలోకి కానీ ఆ రాజమహల్ దగ్గరికి కానీ వెళ్ళొద్దు అని అన్నాడు హెచ్చరింపుగా ఆ తాత. ఎందుకు తాత, నాకు బాగా తెలిసిన ప్రదేశమే కదా, నేను జాగ్రత్తగా తీసుకువస్తాను అని అంది రాణి. జాగ్రత్తగా తీసుకురావడానికి ముందు నువ్వు ఉండాలి కదా తల్లి, మర్చిపోయినావా? ఈరోజు రాత్రి వైశాఖ అమావాస్య అని అన్నాడు ఆ తాత. అయ్యో తాత, అమావాస్య ఈరోజు కాదు తాత, రేపు అని అంది రాణి. కాదు తల్లి, అమావాస్య ఈరోజు రాత్రి 11 గంటల 24 నిమిషాలకి మొదలవుతుంది. అమావాస్య అంటే జ్ఞాపకం ఉంది కదా తల్లి, అది ఊరికే చెడ్డకాలం. ఆ కాలంలో కన్నెపిల్లలు అడవి గుండా రావడం వారి ప్రాణానికి ప్రమాదం అని అన్నాడు ఆ తాత. ఆ మాటతో రాణి వెనుక ఉన్న అమ్మాయిలు, వీడేంటి సినిమాలో స్వామీజీలా ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు, దెయ్యాల సినిమాలు చూసి చూసి మధ్యస్థితంగానే తప్పిందా ఏంటి అని అతని మీద జోకులు వేసుకుంటూ నవ్వుకుంటున్నారు. కానీ ఆ వైశాఖ అమావాస్య గురించి బాగా తెలిసిన రాణి భయంతో గుటకలు మింగుతూ, అలాగే తాత, రాత్రికి రాములే, పొద్దున్నే వస్తాము అని అంది. దాంతో జాగ్రత్త తల్లి, వైశాఖ అమావాస్య గుర్తుపెట్టుకో అని 1కి 2 సార్లు చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఆ తాత. దాంతో అమ్మాయిలు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయారు. సీరియస్గా సోఫాలో కూర్చుని పేపర్లో ఏవో డ్రా చేస్తూ ఉన్నాడు కృష్ణమూర్తి. అప్పుడే పాల గ్లాస్ పట్టుకుని ఆ గదిలోకి వచ్చి గ్లాస్ సౌండ్ వచ్చేలా ఆయన ముందు ఉన్న టేబుల్ మీద పెట్టింది అతని భార్య పరిమళ. ఆమె గ్లాస్ పెట్టిన పద్ధతితో ఆమె కోపంగా ఉంది అని గ్రహించిన కృష్ణమూర్తి, ఏంటి పరిమళ అంత కోపంగా ఉన్నావు, ఏమైంది అని తను గీస్తున్న డ్రాప్ పెన్సిల్ పక్కన పెట్టి అడిగాడు. ఆ మాటకి ఆశ్చర్యపోతూ, మీకు నా కోపం కూడా తెలుస్తుందా? నేను ఇంకా మీ సినిమా పిచ్చిలో పడి ప్రపంచాన్ని మర్చిపోయినట్లు ఉన్నారు, నన్ను కూడా అలాగే మర్చిపోయారేమో అని అనుకున్నా అని వెటకారంగా అంది పరిమళ. ఆ మాట విని, అబ్బా పరిమళ, నీ వెటకారపు మాటలు ఆపి అసలు విషయం ఏమిటో చెప్తావా, లేక బయటికి వెళ్ళి నా వర్క్ నన్ను ప్రశాంతంగా చేసుకొనిస్తావా అని అడిగాడు కృష్ణమూర్తి. దాంతో కోపంగా అతన్ని చూస్తూ,
అబ్బా ఎప్పుడు చూసినా వర్క్ వర్క్ అదే ధ్యాస తప్ప మీకు ఒక కూతురు ఉంది, దానికి పెళ్లి వయసు వచ్చి వెళ్ళిపోతుంది కూడా, అది ఆ విషయమే పట్టించుకోకుండా కోటలో రహస్యాలు దెయ్యాలు అస్థిపంజరాలు అంటూ తిరుగుతుంది. ఇప్పటికైనా దానికి బుద్ధి చెప్పో లేక భయపెట్టో బలవంతం పెట్టో ఒక ఇంటి దాన్ని చేద్దామన్న ఆలోచన మీకు రాదా? సీరియస్గా అడిగింది పరిమళ. అంటే ఇప్పుడు రుధిర రాగానే నేను తనతో తన పెళ్లి విషయం గురించి మాట్లాడాలి, అదేనా నీ మాటల వెనుక ఉన్న ఉద్దేశం అని అడిగాడు కృష్ణమూర్తి. హా అని అంది పరిమళ. సరే, రుధిర రాని, నేను తనతో మాట్లాడతాను అని కృష్ణమూర్తి అంటూ ఉండగానే అప్పుడే ఆ ఇంటి ముందు ఒక కారు వచ్చి ఆగింది. ఆ సౌండ్ విని అదిగో వచ్చింది మీ గారాల పట్టి, పదండి దాంతో మాట్లాడి విషయం తేల్చుదాం అని అంది పరిమళ. ఆ మాటతో ఇంకా తప్పదు అని అనుకుని ఒక నిట్టూర్పు వదిలి అక్కడ నుంచి లేచి హాల్లోకి నడిచాడు కృష్ణమూర్తి. అప్పుడే ఇంట్లోకి వచ్చిన రుద్రకి అలసటగా అనిపించడంతో హాల్లోని సోఫాలో కూర్చుని వెనక్కి వాలి కళ్ళు మూసుకుంది. హాల్లోకి వచ్చిన కృష్ణమూర్తి ఆమెను అలా చూసి ఒకసారి గోడ గడియారం వైపు చూశాడు. టైం 10 అవ్వడంతో ఒక నిట్టూర్పు వదిలి వెళ్ళి ఆమె పక్కనే కూర్చున్నాడు. అతను రావడం గమనించి, ఏంటి డాడ్ ఇంకా పడుకోలేదా అని అడిగింది రుధిర. ఆమె ప్రశ్నకి సమాధానం చెప్పకుండా ఆమె తల ప్రేమగా నిమురుతూ, ఏంటి తల్లి అలసిపోయావా అని అడిగాడు కృష్ణమూర్తి. హా డాడ్, ఈరోజు ఆఫీస్లో చాలా వర్క్ ఉంది, నీరసంగా వస్తున్న గొంతుతో చెప్పి అతని ఒడిలో వాలిపోయింది రుధిర. ప్రేమగా ఆమె వైపు చూస్తూ, ఎందుకురా అంత కష్టం, నీకేం తక్కువని అంత కష్టపడి మరి ఉద్యోగం చేయాలి అని అడిగాడు కృష్ణమూర్తి. ఏదో తక్కువని నేను జాబ్ చేయడం లేదు డాడ్, ఇష్టపడి చేస్తున్నాను. నా ఆ ఇష్టంలోనే కష్టం కూడా ఇష్టంగానే ఉంటుంది అని అంది రుధిర. నీకు అంతగా జాబ్ చేయాలని ఉంటే వేరే ఏదైనా జాబ్ చూసుకోరా, లేకపోతే నువ్వే ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయి, దానికి కావాల్సిన ఇన్వెస్ట్మెంట్ నేను చూసుకుంటాను అని అన్నాడు కృష్ణమూర్తి. ఆ మాటకే అతని ఒడిలోంచి లెగిసి సీరియస్గా అతన్ని చూస్తూ, డాడ్, కాఫీలో ఎంత షుగర్ వేసినా కాఫీ అంటే నచ్చని వాళ్ళకి అది చేదుగానే ఉంటుంది. అలాగే ఇది కూడా, ఈ జాబ్ నా ఫ్యాషన్, ఇది చేయడంలో నాకు దొరికే సాటిస్ఫాక్షన్ మరి ఏ జాబ్లోనే దొరకదు అని అంది రుధిర. అది కాదు తల్లి అని అతను ఏదో అంటున్న మాటలకి అడ్డుగా వచ్చి, ఈ విషయంలో ఇంకా మాటలు వద్దు డాడ్, నాకు బాగా నిద్ర వస్తుంది, మీరు కూడా ఏమీ ఆలోచించకుండా వెళ్ళి పడుకోండి అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోయింది రుధిర. దానితో ఆలోచనలో పడిన అతనికి ఎవరో బుసలు కొడుతున్న సౌండ్ వెనక నుంచి వినిపించింది. ఇదేంటి, ఇంట్లోకి పాముగాని వచ్చిందా ఏంటి అని అనుకుంటూ అటు ఇటు వెతుకుతూ చూసిన అతనికి పాము కన్నా ఘాటుగా బుసలు కొడుతూ చంపేసేలా అతన్ని చూస్తూ ఉన్న పరిమళ కనిపించింది. దాంతో అసలు విషయం గుర్తువచ్చి, అది పరిమళ, నేను మాట్లాడదామని అనుకున్నాను కానీ అని అతను ఏదో చెప్తున్నా కూడా అతని మాట వినకుండా చిరాకు పడుతూ తన గదిలోకి వెళ్ళిపోయి డోర్ గట్టిగా వేసింది పరిమళ. అది చూసి తల పట్టుకున్నాడు కృష్ణమూర్తి. టైం నైట్ 10:35. వద్దే, నా మాట వినండి, ఈరోజు అడవిదారిలో వెళ్ళడం చాలా ప్రమాదమే. మీకు మా ఊరి సంగతి తెలియదు, దయచేసి నా మాట విని వెనక్కి వెళ్ళిపోదాం రండి అని భయం నిండిన గొంతుతో తన స్నేహితురాళ్ళని బతిమలాడుతూ ఉంది రాణి. పిచ్చిగా మాట్లాడుకు రాణి, ఆ ముసలోడు మతిపోయి ఏదో వాగాడు అని నువ్వు కూడా ఆ మాటలు నమ్మి పిరికిదానిలా మాట్లాడతావేంటి చిరాకు పడుతూ అంది గీత. మతిస్థిమితం లేని మాటలు కావే అవి. ప్రతి ఏడాది వైశాఖ అమావాస్యకి మాఘ పౌర్ణమికి మా ఊర్లో జరిగే ఘోరాలు ఆ తాత 75 సంవత్సరాల అనుభవంతో చెప్పాడే. ప్లీజ్ వెనక్కి వెళ్ళిపోదాం అని అంది రాణి. ఆ మాట విని విసుగు రావడంతో, నువ్వు కొంచెం సేపు ఆ సినిమా డైలాగ్స్ ఆపవే తల్లి, ఏదో హర్రర్ సినిమా చూసే ముందు భయపెట్టడానికి టీజర్ రిలీజ్ చేసినట్లు వైశాఖ అమావాస్య మాఘ పౌర్ణమి అంటూ మమ్మల్ని ఫూల్స్ చేయాలని చూడకు అంది శాంతి. మీరు ఏమైనా అనుకోండి, ఈ సమయం
అటువైపు వెళ్ళడం ప్రమాదం. నా మాట విని వెనక్కి వెళ్ళిపోయి రేపొద్దున వద్దాం. కొంచెం కోపంగా అంది రాణి. రేపు ఎగ్జామ్స్ ఉన్నాయి, ఆ సంగతి మర్చిపోయావా? రాత్రంతా అక్కడే కూర్చుని పొద్దునే కాలేజీకి వెళితే ఎగ్జామ్స్లో ఏం రాస్తావు నువ్వు అని అంది మధు. అది కాదు మధు, ఎగ్జామ్స్ ఈసారి కాకపోతే మరొకసారి రాసి పాస్ అవ్వచ్చు, కానీ ఒక్కసారి ప్రాణం పోతే తిరిగి రాదు కదా అని అంది రాణి. ఆమె మాటల్లోని భయం అర్థమవడంతో రాణి అంతలా చెప్తుందంటే అందులో ఎంతో కొంత నిజం ఉండి ఉంటుంది కదా, ఒకసారి ఆలోచించండి అని అంటూ ఆమెకు సపోర్ట్గా మాట్లాడింది భాను. ఆపండి, ఇందాక నుంచి చూస్తున్నాను, ఏంటి మీ తొక్కలో డిస్కషన్? రాణి అన్నట్టు నిజంగా అడవిలో ఏదైనా జరిగితే మనవి కూడా ఈ చుట్టుపక్కల ఊళ్ళే కదా, మనం ఏమీ విదేశాల నుంచి రాలేదు కదా, ఆ విషయం మనకు తెలిసి ఉండాలి కదా అని అరిచింది అరుణ. ఆ మాటకి నిజమే అన్నట్లు తలలు ఊపారు మిగతా ఫ్రెండ్స్. అబ్బా, మీకు ఎలా చెప్పనే, ఇది మా 8 ఊళ్ళ మధ్యలో సమాధి అయిపోయిన నిజమని. ఈ 8 ఊళ్ళ పొలమీరు దాటి బయటికి వెళ్లకుండా గ్రామస్తులు జాగ్రత్తగా కాపాడుకుంటున్న రహస్యం మీకు ఎలా చెప్పాలి అని మనసులో అనుకుంది రాణి. రాణి, ఒకవేళ నువ్వు చెప్పిందే నిజమైతే అమావాస్య రావడానికి ఇంకా అరగంట సమయం ఉంది. మనం అడవి దాటడానికి 20 నిమిషాల టైం పడుతుంది. కాబట్టి ఎలాంటి భయాలు మనసులో పెట్టుకోకుండా త్వరగా ఈ అడవిని మనం దాటేస్తే అమావాస్య గడియలు మొదలవ్వక ముందే మనం అడవి నుండి బయటపడిపోగలం అని అరుణ చెప్పడంతో అందరూ ఆమె చెప్పినట్లే చేద్దామని అన్నారు. దానితో తప్పక వారి మాటలకి ఒప్పుకొని వారితో కలిసి ఆ దారిలో వెళ్ళడానికి సిద్ధపడింది రాణి. ఆమెలో భయం చూసి మీరంతా ముందు నడవండి, మీ వెనుక నేను నడుస్తాను అని అందరూ ముందు నడుస్తూ ఉంటే వారితో మాట్లాడుతూనే చుట్టూ పరిసరాలను గమనిస్తూ వారి వెనక నడుస్తుంది అరుణ. చీకటిగా ఉన్న ఆ రాత్రిలో ఆ అడవి భయంకరంగా కనిపిస్తుంది. ఒక్కొక్కరిలో ఉన్న ధైర్యాన్ని చంపేస్తూ ఉంది. దానితో చల్లగా ఉన్న ప్రదేశంలో కూడా భయం వలన పడుతున్న చెమటలను మాటి మాటికి తుడుచుకుంటూ కారు చీకట్లలో కనబడకుండా ఉన్న దారులని చూడడానికి ఫోన్స్లో లైట్ ఆన్ చేసుకుని కంగారుగా అడుగులు ముందుకు వేస్తున్నారు వారందరూ. రుధిర పెళ్లి విషయంలో పరిమళ ఏం చేయబోతుంది? అడవి దారిలో వెళుతున్న ఆ 7గురికి ఏమైనా ప్రమాదం జరుగుతుందా? ఆ 8 ఓళ్ళు కలిసి కాపాడుకుంటున్న ఆ రహస్యం ఏమిటి తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్. అలాగే ఈ ఎపిసోడ్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అందించండి. మీ లహరి రాజశేఖర్.